క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనమనేని వికాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీల్ని బీజేపీ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి బురుగుపల్లి రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా ముందుండాలని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి రమేష్, రేగుల మల్లికార్జున్, రాజ్ కుమార్, కృష్ణస్వామి, గోపు ప్రవీణ్, మంద రాజేందర్, తోట శేఖర్ తదితరులున్నారు. వేములవాడ రూరల్ స్థాయి క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. దాదాపు ప్రతి గ్రామానికి కూడా జట్టుపాటు ఉందని చెప్తాను నిర్వాహకులు. సాధారణంగా ఆట అంటే ఒకటి క్రికెటే. ఒక కవి చెప్పింది, ఆట అంటే క్రికెట్, చదువు అంటే ఎంసెట్ అని. ఇంటర్మీడియట్ కాగానే ఎంసెట్ రాయాల్సిందే, లేకుంటే క్రికెట్ బ్యాట్ పట్టాల్సిందే టీనేజ్ రాగానే. మరి క్రీడాకారులు రకంగా చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ఓడిపోతే వచ్చే సంవత్సరం గెలుస్తారు. మేము ఓడిపోతే 5 ఏళ్ళు ఆగాలి. మీ టీము ఓటమి గెలుపు 11 మంది రాస్తే మా చరిత్ర 2 లక్షల మంది రాయాలి. కనీసం ఒలింపిక్స్ కన్నా కనీసం 4 ఏళ్ళకి ఒకసారి ఛాంపియన్షిప్ వస్తుంది. కొట్లాడటానికి ఒకసారి పోతే మా రాజకీయ నాయకుల పరిస్థితి 5 ఏళ్ళు కొట్లాడాలి. అందుకోసం క్రీడలు ఏదో శరీర దారుఢ్యానికి, ఫిజికల్ ఫిట్నెస్కు చాలా అనుకూలంగా ఉంటుంది కనుక నేను ప్రతి పోయింది కల్లా చెప్తూ ఉంటాను, ఇంకా మటన్ చికెన్ తినగానే మందు మాత్రం బంద్ చేయకూడదు, మందు మాత్రం తాగకూడదు అని. ఆ మందుతోని ఫిట్నెస్ పోతూ ఉంటుంది, ఎక్సర్సైజ్ తగ్గుతుంది. రాత్రి పూట 2 పెగ్గులు ఎక్కువైతే పొద్దున 10-10:30 దాకా లేవం. ఎక్సర్సైజ్ దూరం అయితే కనుక ప్రత్యేకంగా క్రీడాకారులు మాత్రం మధ్యాహ్నానికి దూరంగా ఉండాలని కూడా తెలియజేస్తూ దీంట్లో పాల్గొంటున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. మరి ఎంతోమంది యువకులు ఉత్సాహంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన దేశం ఎంతో పెద్ద దేశం, కానీ ఒలింపిక్ మెడల్స్ చాలా తక్కువ. మనకన్నా చిన్న చిన్న దేశాలు సౌత్ కొరియా, ఇండోనేషియా, అవి ఒలింపిక్ మనకన్నా ఎక్కువ వస్తున్నాయి. మరి మనందరము పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. స్కూళ్ళలో మంచి మైదానాలు, ఎక్విప్మెంట్స్, గ్రౌండ్స్ ప్రభుత్వం ఆలోచిస్తే ఆ చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపెట్టే వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఒలింపిక్ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వమే తీర్చిదిద్దాలి. ఏదో క్రికెట్ గెలిచినాకనో కొంతమందికో మనము వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వకుండా మొత్తం స్కూల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒలింపిక్ లెవెల్లో క్రీడాకారులు చేయాలి. ఎందుకంటే గాంజాని కేవలం గేమ్స్తో అరికట్టవచ్చు. యువకులు మరి ఖాళీ ఉండకుండా స్పోర్ట్స్, అకాడమిక్స్ బిజీగా ఉంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గేమ్స్ ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ అకాడమీసే కావచ్చు, వాళ్ళ స్కాలర్షిప్పే కావచ్చు, ప్రోత్సాహమే కావచ్చు, స్కూల్లో కూడా స్టేడియంస్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.